హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కస్తూరి ఇంటికి రాగానే ఇక ఆనందరావుతో, ఏవండి మొన్న ఇచ్చిన చీర కట్టుకోనా అంటే, కట్టుకో అని ఆనందరావు చెబుతాడు. ఇక చీర మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంటే అప్పుడే ఇంద్రజిత్ వస్తాడు. అత్తయ్య, మీ అన్నయ్య చనిపోయారంట కదా, తెలిసింది. బాధగా ఉంది. మీకున్న పెద్ద దిక్కు ఇప్పుడు లేదు కదా అని అంటాడు. ఇక అత్తయ్య, నాకు ఒక కాఫీ కావాలి అని అంటే, కస్తూరి కాఫీ కాదు, విషం తీసుకొస్తాను అని అంటుంది. అత్తయ్య, నువ్వు బాధలో ఉన్నావు, అల్లడితో అలాగే నా మాట్లాడేది అని ఇక హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని, ఏంటత్తయ్య, ఆ పెద్ద మనిషి ఉన్నాడు, ఆ కేటరింగ్ వాడిని, ఇటు మిమ్మల్ని కాపాడేవాడు, అలాంటిది ఈశ్వరప్రసాద్ గారు చనిపోయారు కదా అని అంటే, మైత్రి చెల్లెలు, నీకెందుకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. మరోవైపు అరవింద్ని అంజలి భోజనానికి కూర్చోమంటుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అరవింద్ కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మయూక వచ్చి, ఏంటక్క, ఇప్పుడు ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడితే ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనిపించదు, ఇక ఇక్కడే ఉండిపోతాడేమో, డైనింగ్ టేబుల్ గట్ట అతనికి అలవాటు లేదు కదా, ఎక్కడో ఒక చోట కూర్చుని తింటాడని అవమానిస్తూ మాట్లాడుతుంది అంజలి. మయూక, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అన్నయ్య బాధపడతాడు కదా అని అంటే, అరవింద్, పర్లేదమ్మా, నేను పక్కన కూర్చుని తింటానంటే, లేదన్నయ్య, నువ్వు ఇక్కడే కూర్చోవాలని అంజలి అరవింద్ని కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. ఇక అరవింద్ ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తాడు. అదంతా గమనించిన మైత్రి అరవింద్ని, నువ్వేంటి చాలా ఆవేశపడిపోతావని అనుకున్నాను, సైలెంట్గా ఉన్నావు.